వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. బాపు గారి కళాఖండాల్లో కన్నప్ప సినిమా అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి మనకి. లేక కృష్ణరాజు గారు నటించిన సినిమా. మరి అదే కన్నప్ప, అది భక్త కన్నప్ప ఆ రోజు, మళ్ళీ కన్నప్పగా మంచు విష్ణు గారు చేస్తున్న సినిమా. ఈ సినిమాకి రచయిత ఎవరో కాదు, తోటప్రసాద్ గారు. తోటప్రసాద్ గారు అనగానే ఆయన తోటలో చాలా కథలు ఉంటాయి. చాలా సినిమాలకి ఆయన కథలు రాశారు. ఇప్పుడు మరి కన్నప్పకి ఈయన కథ ఎందుకు అందించారు, ఎలాంటి మార్పులు చేశారు, ఆ కన్నప్పకి ఈ కన్నప్ప ఉన్న తేడా ఏంటి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు మన గెస్ట్ ఆయనే. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే హేమసుందర్ గారు, చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి మీతో ఇలా మాట్లాడి, చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మీ కథల తోటలోంచి కన్నప్ప అనే కథ పుట్టుకొచ్చింది. ఈ కన్నప్పకి ఆ రోజు భక్త కన్నప్పకి ఏమైనా తేడా ఉందా? ఇక్కడ మీకు అడ్డుపడుతున్నాను. ఈ సినిమా ఇప్పుడు వస్తున్న కన్నప్ప సినిమా కథ రాసింది హీరో మంచు విష్ణు గారు. ఓకే. నేను ఎడిషనల్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాశాను. సో విష్ణు గారిది కథ, విష్ణు గారిదే కథ. అంటే ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ యాక్చువల్గా ఈ కథ నిజంగా జరిగింది, ఇది కథ కాదు, చరిత్ర. ఓకే. దాన్ని దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని సినిమాలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి. ఇప్పుడు విష్ణు గారి జనరేషన్ తగ్గట్టు అదే కథని కొత్త తరహాలో డిఫరెంట్ ఎమోషన్స్తో ఈ సినిమా కథ రాశారు. కేవలం అదే కథ, కన్నప్ప కథే, అందరికీ తెలిసిన కథే. ఇంకా మనం చూడని కొత్త కోణాల కన్నప్ప జీవితంలో ఆలోచించి వెతికి సృష్టించి క్రియేట్ చేసిన కథ ఇది. ఓకే. అంటే ఈ సినిమాకి కథల విషయంలో కానీ డైలాగ్స్ విషయంలో కానీ చాలా టీం వర్క్ జరిగింది అంటున్నారు. అవునండి. కథ మంచు విష్ణు గారు రాసి ఉండొచ్చు, మీరు డైలాగ్స్ కానీ ఎడిషనల్ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ మీరు రాసి ఉండొచ్చు. ఇంకెవరెవరి పాత్ర ఉంది దీంట్లో డెవలప్ చేయడంలో? అంటే నాకు తెలిసి ఫస్ట్ ఈ ఐడియాని తనికెళ్ళ భరణి గారు కన్నప్ప సినిమా చేద్దాం అనుకుంటే విష్ణు గారికి వచ్చి చెప్పారు. విష్ణు గారి మనసులో వచ్చిన విజువల్ లేక స్పాను వేరు. సో దాంతో మొత్తం కథ కొత్తగా రాశారు విష్ణు గారు. రాసిన తర్వాత కొంతమంది నాకు తెలిసి కొంతమంది హాలీవుడ్ రైటర్స్ దీని స్క్రీన్ ప్లే రాశారు. ఇంకొంతమంది ప్రముఖ రచయితలు కూడా సినిమా స్క్రిప్ట్లో పాలు పంచుకున్నారట. నేను ఎంటర్ అయ్యే ముందే కొంతమంది పాపులర్ రైటర్స్ రాశారు. ఓకే. ఇప్పుడు నాతో పాటు స్క్రిప్ట్ డిస్కషన్స్లో సీనియర్ రైటర్ పరచూరు గోపాలకృష్ణ గారు, అంటే మోహన్ బాబుకి అత్యంత ఆత్మీయుడు ఆయన. అలాగే విష్ణు గారికి కూడా బాగా గురి ఆయన, అంటే పరచూరు బ్రదర్స్. గోపాలకృష్ణ గారు మాతో పాటు కథా చర్చల్లో పాల్గొన్నారు, మమ్మల్ని గైడ్ చేశారు. అలాగే మోహన్ బాబుకి అత్యంత సన్నిహితులైన డైరెక్టర్స్ నాగేశ్వరరెడ్డి గారు, ఈశ్వరరెడ్డి గారు, వాళ్ళు కూడా మాతో పాటు స్క్రిప్ట్ డిస్కషన్లో పాలు పంచుకున్నారు. ఈ కథని కొంతమంది ప్రముఖ రచయితలకి, దర్శకులు కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆకేల శివప్రసాద్ అని ఆయన ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. ఎడిషనల్ డైలాగ్స్ మీరు రాసుకుంటారు? ఎడిషనల్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ నేను రాశాను. ఓకే. అంటే ఇంతమంది టీం వర్క్, టెక్నికల్ టీం వర్క్ కూడా ఇంతమంది ఉన్నారు. ఆర్టిస్టులు చూసినా కానీ అంతమంది చాలామంది ఉన్నారు. అంటే ఇంతమంది అవసరం ఈ కథాపరంగా ఏమొచ్చింది? ఆ పాత్రలు డిమాండ్ చేసినాయా ఇన్ని పాత్రలు పెట్టమని? అసలు కన్నప్పలో, భక్త కన్నప్పలో ఉన్న పాత్రలన్నీ దీంట్లో ఉంటాయా, లేకపోతే కొత్త పాత్రలు ఎడిషనల్గా ఉంటాయా? కొత్త పాత్రలు ఉంటాయి. ఇప్పుడు కన్నప్ప సినిమాలో ఒక శివుడికి భక్తుడికి మధ్య నడిచిన కథ, అతని ప్రియురాలు, అలాగే అతని జీవితంలో తారసింపడ్డ గుడిలోని పాత్రలు, అవన్నీ కన్నప్ప సినిమాలో ఉంటాయి. దీని స్పాన్ ఏంటంటే ఒక్క గుడానికే పరిమితం చేయకుండా ఆ అడవిలో ఉన్న ఉడుమూరు అడవి ప్రాంతంలో ఉన్న ఒక 5 గుడాల కథ ఇది. ఓకే. సో 5 గుడాల నాయకులు, వాళ్ళ ప్రజలు, వాళ్ళందరూ ఇక్కడ కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కేవలం ఆర్టిస్టుల కోసం క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి. మొత్తం స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దాన్ని తగ్గ ఆర్టిస్టులను ఎన్నుకుని స్క్రిప్ట్ సినిమాని చేయడం జరిగిందండి. నేను ఆర్టిస్టులు ఇచ్చారు కదా, మనం పెన్ ఇండియా చేద్దామని మోహన్ గారు, ప్రభాస్ గారు నువ్వు సినిమా చేయి నేను చేస్తానని అడగల. అలాగే అక్షయ్ కుమార్ గారిని అనుకోవాలి, మోహన్ లాల్ గారు. కథ స్క్రిప్ట్లో విష్ణు గారు రాసినప్పుడే పరమేశ్వరుడు పాత్ర, మోహన్ లాల్ గారు పోషించిన పాత్ర, అలాగే ప్రభాస్ గారు పోషించిన రుద్ర పాత్ర, అవన్నీ ఆల్రెడీ ముందు స్క్రిప్ట్లో ఉన్నవి. అలాగే ప్రతి పాత్ర కూడా ఏది తర్వాత యాడ్ చేసినవి ఏమీ లేవు. అంటే శివుడి పాత్రనే ప్రభాస్ చేస్తున్నారన్నారు, ఫస్ట్ టాక్ అది వచ్చింది. ఆ తర్వాత శివుడు కాదు నందీశ్వరుడు అన్నారు. మరి ఇట్లా ఎందుకు మార్పులు జరిగినాయి? మీరు అన్నట్టు ఆ 2 పాత్రలు కాదు. ప్రభాస్ గారు ఇటు ఈశ్వరుడు కాదు, నందీశ్వరుడు కాదు ఆయన. ఓకే. అంటే సినిమా స్క్రిప్ట్ విష్ణు గారు మాతో డిస్కస్ చేసినప్పుడు ఈ కథలో రుద్ర అనే పాత్ర ఉంది. విష్ణు గారికి ఏంటంటే రుద్ర అనే పాత్ర విష్ణు గారు చేస్తే ప్రభాస్ గారు చేస్తే బాగుంటుంది చాలాసార్లు మాతో అన్నారు. కానీ ప్రభాస్ చేస్తారా లేదా, ఆ శివుడి క్యారెక్టర్ చూజ్ చేసుకుంటారేమో. కానీ ప్రభాస్ గారికి మొత్తం స్క్రిప్ట్ విష్ణు గారు నేరేట్ చేసినప్పుడు ప్రభాస్ గారు ఎంచుకున్నది రుద్ర పాత్ర. ఓకే. సో ఈ రుద్ర పాత్ర నేను చేస్తాను అంటే ఆయన ఛాయిస్ ఇది. సో విష్ణు గారు కోరుకున్నది, ప్రభాస్ గారు యాక్సెప్ట్ చేసింది 2 రుద్ర పాత్రే. అందువల్ల రుద్ర పాత్ర అనేది కథలో కానీ సినిమాలో కానీ చాలా చాలా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో గెస్ట్ పాత్రలు ఎన్ని ఉంటాయి, బెస్ట్ పాత్రలు ఎన్ని ఉంటాయండి?
అంటే బెస్ట్ పాత్రలు అంటే ప్రతిదీ బెస్ట్ పాత్రే. ఇప్పుడు కథ కన్నప్ప మీద నడిచినా కూడా గెస్ట్ పాత్రలను కాదు కానీ ఒక స్పెషల్ అట్రాక్షన్ అనండి, స్పెషల్ అపియరెన్స్ అనండి అక్షయ్ కుమార్ గారు. ఆయన ఓ మై గాడ్లో 2లో ఆయన శివుడిగా యాక్ట్ చేశారు. బట్ ఒక సౌత్ ఇండియన్ సినిమా, తెలుగు సినిమాలో ఆయన యాక్షన్ ఇదే ఫస్ట్ టైం. సో ఆ పరంగా ఈ సినిమాకి అదొక యాడెడ్ అడ్వాంటేజ్. పైగా ఇవాళ జనరేషన్లో ఇదివరకు శివుడు అంటే మనకి రామారావు గారు దక్షయజ్ఞంలో చేశారు, ఉమాచండి గౌరీశంకర్ కథల్లో ఉమాచండి గౌరీశంకర్ల కథలో చేశారు, కృష్ణరాజు గారు వినాయక విజయంలో చేశారు, చిరంజీవి గారు శ్రీ మంజునాథ్లో చేశారు. సో బాలకృష్ణ గారు ఏదో సినిమాలో సీతారామ గారిలో ఒకసారి శివుడిగా తళుక్కుమన్నారు. సో ఇలా తప్పితే మేజర్గా శివుడి క్యారెక్టర్ చేసిన వాళ్ళు లేరు ఈ మధ్యకాలంలో. సో ఆ లోటు పూడ్చేలాగా ఈ జనరేషన్కి పరమేశ్వరుడు అంటే మనకు అక్షయ్ కుమార్ గారు గుర్తొచ్చే రేంజ్లోనే ఆయన చేశారు. ఎందుకని పూర్తి స్థాయిలో శివుడి పాత్రలో రాకపోవడానికి కారణం ఏంటి అసలు? ఇది మన తెలుగులో చాలామంది ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు శివుడి పాత్ర చేస్తే అని నేను విన్నాను. అందుకనే కొంతమంది హీరోలు చేయడం ఇష్టపడతలేదు. అంటే ఇప్పుడు ఒక తాగుబోతు పాత్ర ఒక మాఫియాడాని క్యారెక్టర్ చేయమంటారని ఆ హీరో మాఫియాడాన్ అయిపోడు, తాగుబోతు అయిపోడు. కానీ ఒక పవిత్రమైన ఒక పరమేశ్వరుడు పాత్ర కావచ్చు, ఇంకో దేవుడి పాత్ర కావచ్చు చేయడానికి కొంచెం సంకోచిస్తారు. అంటే ఆ నియమ నిబంధనలు మనం పాటిస్తామో లేదో అని. అంటే ఇప్పుడు ఇదివరకు జనరేషన్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండేవారు, ఆయన గురించి విన్నాం మనం. ఆయన రాముడి పాత్ర, కృష్ణుడి పాత్ర, ఈవెన్ దుర్యోధనుడు, కర్ణుడు ఏ పాత్రలు చేసినా కూడా ఆయన చాలా నియమనిష్టలు పాటించేవాళ్ళని, మాంసారానికి దూరంగా ఉండేవాళ్ళని, నేల మీదే పడుకునేవాళ్ళని, దాదాపు ఆ ఉపాసనలో ఆ పూజలో ఉండేవాళ్ళని విన్నాం. అంతటి డెడికేషన్ కానీ అవగాహన కానీ జనరేషన్ నటినట్లు లేదు. క్యారెక్టర్గా చేసి వచ్చేస్తున్నారు. అందువల్ల ఏదైనా చేస్తే పాత్రలు ఏదైనా తప్పులు జరుగుతాయేమో అని భయం అయి ఉండొచ్చు. అందువల్ల ఈ తరం నటినట్లు అలాంటి క్యారెక్టర్ చేయడానికి సాహసించట్లేదేమో. ఇప్పుడు ప్రభాస్ వేసిన రుద్ర పాత్ర సినిమాలో మనకి ఎంతసేపు కనిపిస్తుంది? అంటే కథ ప్రకారం ఆయన అరగంట సేపు ఉంటాడు. అంటే మీకు ఇన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు అనే డ్యూరేషన్ నేను చెప్పలేదు, కానీ కథ నాకు తెలిసిన మాత్రం కథ డ్యూరేషన్లో కథ నడకలో ఆయన అరగంట నుంచి 40 నిమిషాల పాటు ఉంటారు. ఆయన ఇంపాక్ట్ లేక ఆయన మిగిలిన ప్రధాన పాత్రలతో ఆయన కథ ఆయన క్యారెక్టర్ లింక్ అయ్యి ఉంటుంది. సో ఆయన వచ్చిన కానీ సినిమా వేరే లెవెల్లో ఉంటుందండి. అంటే సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతారు అనుకోవాలా? సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతారు. ఓకే. మరి మిగతా పాత్రల పరంగా చూసుకుంటే ఇప్పుడు శరత్ కుమార్ పాత్ర ఉంది, మోహన్ లాల్ పాత్ర ఉంది, అక్షయ్ కుమార్ గారు శివుడికి అక్షయ్ కుమార్ గారి పాత్ర ఉంది, మధుబాల పాత్ర కనిపిస్తుంది మనకి ట్రైలర్లు చూసుకుంటే. ఇన్ని రకాల పాత్రలు ఉన్నాయి, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అసలు. అంటే మధుబాల లాంటి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం అంటే పాన్ ఇండియా సినిమా కావటం వల్ల లేకపోతే ఏంటి? కాదు పాన్ ఇండియా కాదు. అప్పటి ఆటవిక తెగలో మాతృస్వామి వ్యవస్థ కూడా ఉండింది. అంటే ఆడవాళ్ళే నాయకురాలు. అలాంటి ఒక తెగ నాయకురాలు మధుబాల. ఓకే. ఆవిడ కుమార్తె నెమలి క్యారెక్టర్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ చేసింది. అందువల్ల ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అంటే చూడడానికి ఎలాగ ఉండాలంటే ఆవిడ చాలా అందంగా సెన్సిటివ్గా అనిపించాలి, బట్ కత్తి తిప్పితే ఒక వీరనారిలా అనిపించాలి. సో మధుబాల గారికి మనం చూస్తే అప్పుడే రోజా ఈ సినిమాలను చూస్తే ఒక గ్లామరస్ హీరోయిన్గానే అనిపిస్తారు. సో ఆవిడ డైనమిక్ క్యారెక్టర్లో ఉంటే బాగుంటుందని మధుబాల గారిని ఎంచుకున్నారు. అలాగే శరత్ కుమార్ గారు ఉన్నారు. మనం చెప్పుకున్నట్టు అటు మోహన్ బాబు గారు, ఇటు మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు పాత్రలు కథలో సినిమాలో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, శరత్ కుమార్ గారి పాత్ర కూడా అంతే కీలకం, చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే హీరోకి తండ్రి అనుకోవాలా? నాథనాథుడు అని హీరో తండ్రి పాత్ర చేస్తున్నారు ఆయన. ఇప్పుడు తిన్నడు అనే పేరు సాధారణంగా ఒక వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు తిన్నావా తినలేదని అడుగుతారు, కానీ తిన్నడు అనే పాత్ర వెరైటీగా ఉంటుంది. చాలామంది ఏమన్నారంటే అసలు తిన్నడు ఏంటి ఇట్లాంటి పేరు ఉంటుందా అంటూ ఉంటారు. తిన్నడు అంటే ఏమనుకోవాలి అంటే చరిత్రలో నిజంగా కన్నప్ప అనే వ్యక్తి జీవించాడు. ఇదే శ్రీకాళహస్తి కడప ప్రాంతంలో ఉడుమూరు అడవి ప్రాంతం ఇప్పటికే ఉంది. కన్నప్ప పుట్టి పెరిగిన ఊరు అడవి. ఆయన కొన్ని చారిత్రక ఆధారాల మేరకు 2-3 శతాబ్దాల మధ్య కన్నప్ప జీవించాడు. మొదట ఆయన పేరు తిన్నడు, అతని తండ్రి నాథనాథుడు, ఉడుమూరు అడవిలో కోయగూడెం నాయకుడు అతను. ఇది చరిత్ర. ఆ తర్వాత పరమేశ్వరుడికి తన కళ్ళు అర్పించి అతను కన్నప్ప నయనారయ్యాడు. సో చరిత్రలో ఏ పేరుందో తిన్నడు అనేది ఇక్కడ కూడా అది. తిన్నడు అంటే ఇక్కడ మన తెలుగు భాషలో అర్థం ఏంటంటే ముక్కుసూటిగా ఉండేవాడు, ఒక దృఢంగా ఉండేవాడు, అంటే ఒక కమిటెడ్గా ఉండేవాడు అని అర్థం. ఓకే. తిన్నడు వెనకాల అంత ఇది ఉంది, అంత అర్థం ఉంది. అదే మరి కన్నప్ప అంటే కళ్ళు అప్పగించిన తర్వాత పరమేశ్వరుడు అతన్ని పిలిచిన పేరు. ఓకే. నువ్వు పరమేశ్వరుడికే కళ్ళు ఇచ్చినవాడని చెప్పి 63 మంది నయనార్లు అంటే శివభక్తులు. 63 మంది నయనార్లో ఈయన కన్నప్ప నయనార్ అంటారు, నేతల నయనార్ అంటారు. సో అలాగ ఆయన ఒక తిన్నడు అనే ఒక ఆటవిక యువకుడు కన్నప్ప నాయర్ ఆయన మహాశివభక్తుడు అయ్యాడు. ఓకే.
ఇప్పుడు బాపు గారు తీసిన కన్నప్ప భక్త కన్నప్ప ఒక కళాఖండం అండి. సాధారణంగా ఒక్కొక్క పాత సినిమాని చేద్దామంటే సాహసం చేసినట్టే. ఇంత పెద్ద సాహసం ఒక కళాఖండాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక ప్రూవ్ చేయాలంటే కూడా రిస్కే కదా. మరి ఇది బ్యారేజ్ వేసుకున్నారా, మనకి రిస్క్ చేస్తున్నామా? అంటే ఒకటి ఏంటంటే ఈ కథ భక్త కన్నప్పని మళ్ళీ రీమేక్ చేయాలని ఉద్దేశం కాదు, లేక ఆ సినిమా అలాగే ఇంకొక సినిమా ఇప్పుడు ఏదో మనకు దొరికిన టెక్నాలజీతో చేయాలని కాదు. ఇక్కడ ప్రయత్నం ఏంటి అంటే ఇప్పుడు జనరేషన్కి చాలామందికి కన్నప్ప కథ తెలియదు. అంటే యూట్యూబ్లో కృష్ణరాజు గారి భక్త కన్నప్ప చూడొచ్చు, రాజ్కుమార్ గారి శ్రీకాళహస్తీశ్వర మహత్యం చూడొచ్చు. కానీ అంతగా మించిన కథ, అంతకు మించిన స్పాను ఈ కథలో చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అంటే బాపు గారి సినిమా 76లో వచ్చింది. అంటే దాదాపు ఒక 5 దశాబ్దాలు, 50 ఏళ్ళు అవుతుంది. ఈ 50 ఏళ్ల కాలంలో కూడా కన్నప్ప కథకు సంబంధించిన కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఓకే, చరిత్రపరంగా, చారిత్ర కథలే, పుక్కిడి పురాణాలు కాదు. అంటే ఒక కథనే ఒక ఇతిహాసం కావచ్చు, చరిత్ర కావచ్చు, ఎవరి కల్పన వాళ్ళు కావచ్చు. కానీ కొన్ని కొత్త ఆధారాలు దొరికాయి. ఆ కొత్త ఆధారాలు చూపించి కొన్ని కొత్త అంశాలు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అందుకని ఈ కథని మళ్ళీ తెరకెక్కించారు. ఏంటి సార్ ఆ కొత్త ఆధారాలు? అంటే ఒకటేంటి అంటే కన్నప్ప కథ 12వ శతాబ్దంలో జరిగింది, 13వ శతాబ్దంలో జరిగింది చాలామంది అనుకునేవాళ్ళు. అంటే అంతవరకు మనకున్న ఆధారం దూర్జటి గారు రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని బేస్ చేసుకుని శ్రీకాళహస్తీశ్వర మహత్యం భక్త కన్నప్ప సినిమాలు వచ్చాయని అందరికీ సామాన్యంగా చదువు రాని వాళ్ళకు కూడా తెలిసిన విషయం. కానీ దానికన్నా ముందే 7వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కన్నప్ప గురించి మొదటిసారి ప్రస్తావించారు. ఓకే, ఆయన శివానంద లహరి అని ఒక గ్రంథం రాశారు. అంటే శివుని స్తుతిస్తూ శ్లోకాలు, 100 శ్లోకాలు. ఆయన మొత్తం దేశమంతటా తిరుగు శ్రీశైలం వచ్చారు. ఆయన వచ్చి అక్కడ కొన్ని రోజులు బస చేసి శ్రీశైల మల్లికార్జును స్తుతిస్తూ ఈ శివానంద లహరి రాశారు. అందులో 63వ శ్లోకంలో ఒక చివరి 2 లైన్లో ఆయన ఒక మాట రాశారు. కించిత్ మాంసశేష కవళం వనచరో నవ్యాపహారాయతే భక్తి కింనా పుంశాం భక్తవతాం శాయతే అని. అంటే ఏంటి అంటే కొంచెం ఎంగిలే మాంసం ఒక అడవి మనిషి పెడితే అతన్ని శివభక్తుల్లోకి వెళ్ళా మా గొప్పవాణి చేసేవు కదా పరమేశ్వర అని ఆదిశంకరాచార్యులు వారు అన్నారు. ఆ అడవి మనిషి కన్నప్ప. సో ఎంగిలి మాంసం శివుడికి నైవేద్యం పెట్టాడన్నది ఆదిశంకరాచార్యుల వారు తన శివానంద లహరిలో ధృవీకరించారు. ఈ శ్లోకం వల్ల మనకు తెలిసింది ఏంటంటే కన్నప్ప అనేవాడు 5వ శతాబ్దం ముందు జీవించిన వాడు. ఇది ఫస్ట్ ఒకటి. 12-13 శతాబ్దం కాదు, వ్యక్తి కాదు, 5వ శతాబ్దం ముందు. అంటే అప్పుడు దానికి ఏమైంది, దీనివల్ల వచ్చిన మార్పు ఏమీ కాదు. ఒక 10వ శతాబ్దంలో ఉన్న ప్రాంతానికి ఒక 2-3 శతాబ్దాల ప్రాంతానికి మధ్య తేడా ఉంటుంది. ఇవాళ రేపు ఇప్పుడు హైదరాబాద్ అమీర్పేట తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు మనం చూసిన అమీర్పేట వేరు, నేను 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ తీసుకున్న ఉన్న అమీర్పేట వేరు. ఒక 60 ఏళ్ల క్రితం శారదీయ స్టూడియోస్ పెట్టిన కొత్తలో అమీర్పేటలో ఉండేది అప్పటి వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక అడవి అనేది ఒక 100 ఏళ్ల క్రితం వేరు, 1000 ఏళ్ల క్రితం వేరు, 1900 ఏళ్ల సంవత్సరాల క్రితం వేరు. అంటే ఎలాంటి బ్యాక్డ్రాప్లో కథ చెప్పాలని ఒక మొదటి పాయింట్ అండి. రెండోది, మన దేశం మీద విదేశీయులు దండెత్తి వచ్చారు. 7వ శతాబ్దం నుంచి వచ్చారని మనం అనుకుంటున్నాం. క్రీస్తుపురం కూడా వచ్చారు, అలెగ్జాండర్ లాంటి వాళ్ళందరూ వచ్చారు. కానీ ఈ పంచభూత లింగాలు అంటే కంచిలో పృథ్వీలింగం, మన అరుణాచలంలో అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అటు చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం ఉన్న ఈ పంచభూత లింగాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఓకే, ముఖ్యంగా శ్రీకాళహస్తిలోని వాయులింగాన్ని ప్రాణలింగం అంటారు. అంటే మార్కండేయుని యమదూతలు వచ్చి తీసుకెళ్ళిపోబోతున్నప్పుడు మార్కండేయుడి శివలింగాన్ని కావలించుకుని కాపాడమంటే అతనికి ప్రాణభిక్ష పెట్టి సప్త చిరంజీవుల్లో ఒకని చేశాడు పరమేశ్వరుడు. సో అంత గొప్ప మహిమగల ప్రదేశం శ్రీకాళహస్తి. సో ఈ పురాణ గాథ పక్కన పెడితే ఈ మహిమ తెలిసిన కొందరు విదేశీ రాజులు పంచభూత లింగాల కోసం తెలుసుకుని దాన్ని తీసుకెళ్ళడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇవి 10వ శతాబ్దంలో జరిగాయి. దాని తగ్గ చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కాంబోడియా అనే కంట్రీ ఐలాండ్ ఏదైతే ఉందో అది ఇదివరకు కాంబోజ రాజ్యం. అక్కడ అదే హైందవ రాజ్యం, హిందూ రాజులు ఉన్నారు, హిందూ మత ఆనవాళ్ళు ఉన్నాయి ఇప్పటికీ. అంటే 7-8 శతాబ్దాల మధ్య అక్కడ రాజు అక్కడికి వచ్చి ఒక ఇంద్రలింగం అంటారు, అంటే ఇంద్రుడు పూజించిన లింగం కావచ్చు, ఇంద్రుడు ప్రదర్శించిన లింగం కావచ్చు, దాని బ్యాక్ స్టోరీ మనకు తెలియదు. ఆ ఇంద్రలింగాన్ని తీసుకెళ్ళి కంబోడియాలో ఉంచాడు. అలాగే ఆ కాలంలో అంటే 5వ శతాబ్దం నుంచి మన దేశం మధ్య రాకపోకలు సాగేవి కంబోడియాకి మనకి మధ్య. సో అప్పుడు చాలా ఇక్కడ ఉన్న మహిమగల శివలింగాలంటే అక్కడ తరలించుకుపోయారు. ఇప్పటికీ కంబోడియా ద్వీపంలో కొన్ని వేల శివలింగాలు ఉన్నాయి. ఓకే, అటువంటి 10వ శతాబ్దం జరిగిన సెర్చ్ కన్నడ కాలంలో జరుగుంటే కన్నడ కాలంలో ఉన్న వాయులింగాన్ని వాళ్ళు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తే ఏం జరిగేది, ఏం జరుగుతుంది అనేది ఈ కథలోని ఇంకో లేయర్. ఇది మీకు భక్త కన్నప్పలో లేదు. పంచభూత లింగాల ప్రస్తావన దీంట్లో ఉందండి.
పంచభూత లింగాల ప్రస్తావన ఉంటుంది, కానీ మన ప్రధానంగా వాయులింగం చుట్టే కథ తిరుగుతుంది. శ్రీకాళహస్తిలో ఏది ఉందో అదే. సో అందువల్ల ఇది కొత్త అంశం. అలాగే అందరు ఈశ్వరుణ్ణి నాకు అది కావాలి ఇది కావాలంటారు. నన్ను ఏదో చక్రవర్తిని చేయమంటారు, ధనవంతుని చేయమంటారు, చిరంజీవిని చేయమంటారు, ఇంకోటి ఏదో చేయమని అడుగుతారు. కానీ ఏమీ కోరకుండా శివుడికి తనకున్న కళ్ళు ఇచ్చిన ఏకైక వ్యక్తి సృష్టిలో మనకు తెలిసిన చరిత్రలో కన్నప్ప ఒక్కడే. సో ఇది ఈ జనరేషన్ కొత్తగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం. సో శివుడికి తన కళ్ళు అంత నిస్వార్థంగా ఇచ్చేసి ఉండాలంటే అతని మనసు ఎలా ఉండి ఉంటుంది, అతను ప్రేమించిన మనుషులు ఎలా చూసి ఉంటాడు, తన తండ్రి పట్ల కావచ్చు, తను ప్రేమించిన అమ్మాయి పట్ల కావచ్చు, తన స్నేహితుడి పట్ల కావచ్చు, తనతో పాటు ఉన్న తన ప్రజల పట్ల అతను ప్రేమ చూపించి ఉంటాడు, వాళ్ళకి ఏం చేసి ఉంటాడు. ఇది ఈ కథలో కొత్త లేయర్. ఓకే. సో ఇలాంటి కొత్త అంశాలన్నీ కూడా ఉన్నాయి. మరి ఇలాంటి కథ చెప్పాలంటే సోషియో ఫాంటసీకి చెప్పుంటే సపోజు ఇంకొక కొత్తదనం వచ్చేదేమో కదా. కాదు ఇది కన్నప్ప కథ. అదే ఓన్లీ కన్నప్ప గురించి చెప్పాలని. కన్నప్ప కథే. కన్నప్ప కథలో కొత్త కోణాలు ఇవి. ఓకే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మన దేశంలో ఉన్న ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటి అంటే మనందరికీ దేవుడి పట్ల భక్తి, మతం పట్ల భక్తి, విశ్వాసాలు ఉంటాయి. కానీ వేరే విదేశీయులు కావచ్చు, శత్రువులు కావచ్చు, మన సంస్కృతిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పుడు, మన దేవాలయాలు ధ్వంసం చేసి విగ్రహాలు కూల్చేసి మన మతాచారాలని భ్రష్టు పట్టించిన రోజు ఎవరు ఎందుకు తిరుగుబాటు చేయలేపారంటే మనలో వీరత్వం చచ్చి కాదు, మనలో ఐకమత్యం లేక. ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న సమస్య. సో ఈ సమస్యను కూడా ఈ కథలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఏంటి అంటే మనం శివుడికో ఏ దేవుడికైనా పూజ చేయడంతో సరిపోదు, ఆ ధర్మాన్ని కాపాడడం ప్రాణాలు తెగించి పోరాడాలి. అలాంటి ధర్మవీరుడు కన్నప్ప, అలాంటి కర్మయోగి కన్నప్ప, ఇవన్నీ ఎంతవరకు రాని ఏ కన్నప్ప సినిమాల్లోని కొత్త అంశాలు. అలాగే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా. పాల్కూరి సోమనాథుడు అని తెలంగాణ చెందిన మహాకవి బసవ పురాణంలో ఉడుమూరు కన్నప్పను కథ రాశారు. అంటే అతని గురించి చెప్పారు. దాని దోర్జటి 16వ శతాబ్దంలో శ్రీకాళహస్తి మహత్యంలో రాశారు. అయితే ఏమైంది అంటే మనం ఇంతవరకు చూసిన కన్నప్పలో ఉన్న అంశాలన్నీ కూడా గుబ్బి నాటక సమాజం అంటే మన తెలుగునాట సొరబి నాటక సమాజం అలాగా అలా గుబ్బి నాటక సంస్థను కర్ణాటకలో చాలా ఫేమస్. దానికి చెందిన ఒక రైటర్ టిఎస్ బాలకృష్ణ ఆయన ఇప్పుడు మనం చూస్తున్న సినిమా కథ ఏదైతే ఉందో దానికి మూల సృష్టికర్త ఆయన. ఓకే. దాన్ని మార్చింది ఆయన. అంటే ఒక కోయవాడు ఒక వాయులింగానికి కళ్ళు అర్పించాడు, భక్తుడయ్యాడు, ఇది చరిత్ర. కానీ ఆ గుడిని ఒక పూజారు ఉన్నాడు, అతను జనాల్ని మోసం చేస్తాడు, దేవుడి పేరు చెప్పి దొంగతనం చేస్తాడు, విగ్రహ నగలు అమ్ముతాడు, వేశ్య లోలుడు, వాళ్ళకి డబ్బు వాళ్ళకి కానుకలు ఇస్తాడు అనేది ఎంతవరకు సినిమాలో చూపించారు. అది శ్రీకాళహస్తి మహత్యంలో కావచ్చు, భక్త కన్నప్పలో కావచ్చు, హిందీలో వచ్చిన శివభక్త కావచ్చు, కన్నడంలో మళ్ళీ తీసిన శివమెచ్చిత కన్నప్ప కావచ్చు, అన్నిట్లో ఇదే కథ. ఆ బ్రాహ్మణ పూజారి పాత్ర నీచంగా చూపించారు ఆ గుబ్బి నాటకం ఇన్స్పిరేషన్తో. ఇది తప్పు. దీంట్లో కరెక్ట్ చేశారా? అది కరెక్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల దేనికి కారణం వేశారా పాత్రని? ఆయనే మహాదేవ శాస్త్రి మోహన్ బాబు గారు. ఓకే. అంటే ఎందుకు ఇంత అంటే ఒక భక్తిరస చిత్రం చెప్పినప్పుడు ఏ వర్గాన్ని కించపరచకూడదు. ఇప్పుడు ఒక గుడి అర్చకుడికి అతను వంశాచారంగా పారంపర్యంగా పాటిస్తున్న కొన్ని ఆచారాలు ఉండొచ్చు, కొన్ని నియమ నిబంధనలు ఉండొచ్చు, వాటిని కానీ కాదనలేవు. కానీ అంత మాత్రాన ఆ పాత్రను దూర్తుడిగా చూపించకూడదు. ఒక కొత్త వ్యక్తే భక్తుడే ఒక క్షణం భక్తుడు శివుడికి పరవశించిపోతే అక్కడ నిత్యం 24 గంటలు పూజ చేసే వ్యక్తి ఇంకెంత పవిత్రంగా ఉంటాడు, అతని మనసులో ఎంతగా శివుడు నెలకొని ఉంటాడు, అతను తప్పు చేస్తాడా, ఆ పాత్ర నీచంగా ఉంటుందా? ఉండదు. ఇది అప్పటి నాటక రచయిత సృష్టించిన ఒక తప్పుడు కథ. ఇలాంటివన్నీ కొత్త అంశాలు పరిశోధించి, అంటే వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి దీంట్లో. వివాదాస్పద అంశాలు లేవు, ఎంతవరకు ఉన్నాయి. భక్త కన్నప్పలో కానీ శ్రీకాళహస్తి మధ్యలో వివాదాస్పద అంశాలు ఉన్నాయి. అప్పుడు ఆ టైం ఆడియన్స్కి ఏంటంటే విశాల దృక్పథం ఉంది కాబట్టి ఆ పాత్రను ఎంజాయ్ చేశారు. రావుగోపాలరావు గారి పాత్రని అంటే దేవుడి పేరు చెప్పి కైలాసం గెలిచిన మోసం చేసిన, ఒక వేశ్యకి అమ్మవారి నగలు తీసుకెళ్లి కానుగ్గా ఇచ్చిన, వేశ్యతో చిందులేసిన జనం యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా లేదని వేరే విషయం, కానీ ఆ పాత్రను అలా చూపించకూడదు. అంటే సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్న రోజుల్లోనండి చావా సినిమా వచ్చింది, దాని చరిత్రను వక్రీకరించారని రకరకాలుగా వస్తున్నాయి. అవును. ఇట్లాగ ఈ సినిమా వచ్చిన తర్వాత అప్పుడు కన్నప్ప భక్త కన్నప్ప చూసిన వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ వీళ్ళు వక్రీకరించి తీశారని రేపు పొద్దున్న మళ్ళీ వైరల్ చేస్తే ఇక్కడ మీకు చెప్పేది ఇదే. అదే మేము అంటే విష్ణు గారు కావచ్చు, మా రైటింగ్ టీం కావచ్చు, రీసెర్చ్ టీం కావచ్చు, ఆది శంకరాచార్య శివానంద లహరి చదివాం, పాల్కూరి సోమనాథ్ బసవ పురాణం చదివాం, శ్రీనాథుడు రాసిన హరవిలాసం చదివాం, దోర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం చదివాం.
అలాగే గుబ్బి నాటకం టిఎస్ బాలకృష్ణ ఏదో బాలకృష్ణ గారు రాసిన బేడర కన్నప్ప నాటకం చదివాం. అలాగే 1920 ప్రాంతంలో తెలుగులో కొన్ని అపురూపమైన పుస్తకాలు వచ్చాయి. కన్నప్ప జీవిత చరిత్ర కావచ్చు, కన్నప్ప నాటకం కావచ్చు, ఇలాంటివన్నీ చదివాం. ఇవన్నీ చదివి 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకుని అభూత కల్పనలు వద్దు. సినిమాలో డ్రమటైజేషన్ ఉంటుంది, సినిమా కొన్ని అవసరమైన ఎమోషన్స్ ఉంటాయి, అవన్నీ డ్రమటైజేషన్ చేస్తాం. చరిత్రను తప్పుగా వక్రీకరించొద్దు, ఏ ప్రాంతాన్ని ఏ వర్గాన్ని కించపరచొద్దు అనేది అండర్లైన్ చేసుకుని మరి రాశాం. ఓకే. సో అందువల్ల ఏంటంటే ఇదివరకు సినిమాలో కొన్ని తప్పులు జరిగాయి, చారిత్రక పొరపాట్లు. ఆడియన్స్ ఎంజాయ్ చేశారు, యాక్సెప్ట్ చేశారు. అటువంటి పొరపాట్లు ఈ సినిమాలో ఉండవు. అంటే అప్పటి భక్త కన్నప్పకి ఇప్పటి కన్నప్పకి ఏంటంటే ఈ 50 ఏళ్ల కాలంలో దొరికిన సమాచారం చాలా విస్తృతమైంది. అప్పుడు బాపు గారికి రమణ గారికి వాళ్ళ మహాపండితులు, బట్ వాళ్ళకి ఇంత సమాచారం అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మాకు అవకాశం దొరికింది. అయితే ఒక డౌట్, ఇప్పుడు ఇలాంటి సినిమాని శ్రీకాళహస్తి లాంటి ఏరియాలోనే తీసుకుంటే బాగుండేది, దానికోసం న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ఇక్కడ తప్పుగా అనుకోద్ది హేమసుందర్ గారు, ఈ ప్రశ్న మామూలు వాడు ఎవడైనా అడిగా అనుకోండి, సో వాళ్ళకి తెలియదేమో అనుకుంటా. మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఇప్పుడు సినిమా షూటింగ్ ఎక్కడ చేస్తారు? షూటింగ్ కంఫర్ట్ కోసం చేస్తారు కదండి. ఇప్పుడు ఒక సరదాగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఒక టాపిక్ జస్ట్ ఫర్ డిస్కషన్. ఇప్పుడు కృష్ణరాజు గారు తీసిన భక్త కన్నప్ప సినిమా కథ ప్రకారం మీరు అన్నట్టే నల్లమల అడవుల్లోనూ, చిత్తూరు, శ్రీకాళహస్తి ప్రాంతాలను చెయ్యాలి. ఆ సినిమా షూటింగ్ ఎక్కడ చేశారు? పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెంలో తీశారు. బాపు గారు సెట్లేసి తీశారు. అక్కడ అడవి ప్రాంతం ఉంది, చేశారు. ఓకేనా అండి. తర్వాత అన్నమయ్య కథ, ఆయన తాళపాక చెందినవాడు, తిరుమల తిరుపతిని సందర్శించినవాడు. మరి ఆ సినిమా షూటింగ్ ఎక్కడ చేశారు? కేరళలో చేశారు. అవును, కొన్ని ఇక్కడ లొకేషన్లో కూడా చేశారు. ఎందుకు మరి ఎవరు అప్పుడు కేరళ అన్నమయ్యని ఎవరు మాట్లాడాల? ఎందుకు అంటే ఆ సినిమా లొకేషన్ కంఫర్ట్, అప్పటి 16% తాలూకు అలాంటి ఇల్లు కావాలి, అలాంటి వాతావరణం కావాలంటే అక్కడికి వెళ్ళి చేశారు. దాన్ని అప్పుడు ఎవరు విమర్శించాలి, ఎందుకంటే సోషల్ మీడియా లేదు, బాధ్యత గల ప్రింట్ మీడియా ఉంది. వాళ్ళు ఇప్పుడు షూటింగ్ అనేది ఎందుకు చేస్తారు? ఇప్పుడు కైలాసం తీయాలనుకోండి, ప్రతి సినిమాకి హిమాలయాల్లోని కైలాస సరోవరానికో, మానస సరోవరానికో, కైలాస శిఖరం మీదకి వెళ్ళి చేయలేరు కదా సార్. అంటే నల్లమల ఫారెస్ట్లో కూడా లొకేషన్ అద్భుతమైన ఉంటాయిగా. బట్ ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకొక అంశం ఉంది. ఇప్పుడు ఈ కథ జరిగింది 2-3 శతాబ్దాల మధ్య, అంటే 1900 సంవత్సరాల క్రితం. అప్పుడు ప్రకృతి ఎలా ఉండి ఉంటుంది? ఇంత కలుషితమై ఉండదు కదా. అప్పుడు అడవిలోకి, ఆ అడవిలో నివసించే ప్రజలతో ఇంకోళ్ళు ఎవరు లేకపోయి ఉండొచ్చు. సో ఒక ఆకాశం కావచ్చు, నీరు కావచ్చు, చెట్టు చేమ ఎంత పచ్చగా ఉండి ఉంటాయి, నేల ఎలా ఉండి ఉంటుంది. సో ఒక విజువల్ బ్యూటీ చూపించడం కోసం న్యూజిలాండ్ వెళ్ళారు. అది అసలు పాయింట్. ఇది పాయింట్ ఒకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే షూటింగ్ కంఫర్ట్. ఇప్పుడు ఎంతమంది ఆర్టిస్టులు, మోహన్ బాబు గారు, విష్ణు గారు, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, ముఖేష్ ఋషి గారు, శరత్ కుమార్ గారు, మధుబాల గారు, ప్రీతి ముకుందన్ గారు, బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, రఘుబాబు గారు, అదుర్సు రఘు గారు, లేక బ్రహ్మాజీ గారు, దేవరాజు గారు, సంపత్ గారు, ఐశ్వర్య లక్ష్మి గారు, సురేఖవాణి గారు, ఇంతమంది ఆర్టిస్టుని తీసుకెళ్ళి వికారాబాద్ ఫారెస్ట్లో తలకోన అడవుల్లో తీస్తే పరిస్థితి ఏంటి? ఎంతమంది వస్తారు విజిటర్స్? షూటింగ్ సజావుగా జరుగుతుందా? ఎంత ఇబ్బంది అవుతుంది? ప్రాక్టికల్గా ఆలోచించండి. సో ఇది ఒక ప్రాబ్లం. రెండోది, పోనీ స్టూడియోలో సీజీ సెట్లు వేసి గ్రీన్ మ్యాట్లో బ్లూ మ్యాట్లో తీయచ్చు అనొచ్చు. సో గ్రీన్ మ్యాట్లో తీస్తే ఇంత క్వాలిటీ వస్తుందా? ఇంత ఒరిజినల్ బ్యూటీ కనపడుతుందా? కనిపించకపోవచ్చు, కనిపించిన ఆర్టిఫిషియల్గా ఉంటుంది. పైగా సీజీ వర్క్ అనే దానికి ఎంతగా మించిన ఖర్చు అవుతుంది. ఇప్పుడు న్యూజిలాండ్లో దాదాపు 5 నెలల పాటు షూట్ చేశారు. 400 నుంచి 500 మంది యూనిట్ మెంబర్స్ వెళ్ళారు, మెయిన్ ఆర్టిస్టులు కాకుండా. సో 500 మందికి రోజు టిఫిన్లు కావచ్చు, భోజనాలు కావచ్చు, డిన్నర్లు కావచ్చు, దానికోసం వండడానికి 20 మంది వంట వాళ్ళని తీసుకెళ్ళారు. అలాగే వాళ్ళకి అవసరమైన ఈ ఆహార దినుసులు ఏముంటాయో వీళ్ళు షూటింగ్ వెళ్ళడానికి 2 నెలల ముందే అవన్నీ కూడా కార్గోలో పంపించారు. బియ్యం కావచ్చు, కందిపప్పు, మినప్పప్పు, మామూలు ఎండు మిరపచి నుంచి చింతపండు దగ్గర నుంచి అవసరమైన ముందే తరలించారు. అక్కడ వండంతో పాటు ఒక డాక్టర్, ఒక ఫిజియోథెరపిస్ట్, మెడికల్ స్టాఫ్, ఏదైనా చిన్న చిన్నగా అవసరమైన మెడిసిన్స్, వాళ్ళందరూ షూటింగ్ స్పాట్లో ఉండేవాళ్ళు. ఇంత ఒక యజ్ఞంలో చేశారు. సో ఇది చేయడం పాసిబుల్లా. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాను. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఉంది. ఆయన ఎవరు? మన తెలుగు పరిపాలకుడు. ఆయన కృష్ణా నది, అమరావతి ప్రాంతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఆయన సామ్రాజ్యం మహారాష్ట్ర వరకు విస్తరించింది, ఇప్పటి తెలంగాణలో ఉంది. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ జార్జియాలో చేశారు. ఎందుకు? షూటింగ్ కంఫర్ట్. అదే తప్పితే అది జార్జియా శాతకర్ణిని ఎవరు అనలా. జార్జియాలో ఎందుకు చేశాను ఎవరు ప్రశ్నించాల. ఇప్పుడు చిరంజీవి గారు యాక్ట్ చేసిన సైరా నరసింహారెడ్డి ఉంది, ఆయన రాయలసీమ యోధుడు. ఎక్కడ చేయాలి? రాయలసీమలో చేయాలి. ఇంకా శాతకర్ణి సామ్రాజ్యమైన అంటే కొన్ని సెట్టింగ్లు సెట్స్ వేసి కూడా చేస్తున్నారు కదండి. ఇప్పుడు అడవికి ఎక్కడ సెట్లు వేస్తారు? వేసిన న్యాచురల్ బ్యూటీ పరంగా అయితే మనం
తలకోన ఫారెస్ట్ లేకపోతే అదే నేనది దానికి మించిన ఆ సెకండ్ సెంచరీలో ఎలా ఉంటుంది ఒరిజినల్ ఒక నేచురల్ బ్యూటీ ఎలా ఉండదు, ప్రకృతి ఎలా సౌందర్యం అనేది కానీ ఖర్చు భారీగా అవుతుంది కదండి. అవుతుంది. బట్ ఆడియన్స్కి వాళ్ళప్పుడు ప్రొడ్యూసర్కి 200 కోట్లు ఖర్చు కావచ్చు సార్. 200 కోట్లు అనేది ప్రొడ్యూసర్కి రిస్క్ కావచ్చు, లేదా ఇది సినిమాకి అవసరం అనుకోవచ్చు. టికెట్ కొనుక్కునేవాడు 100 రూపాయలు 200 పెట్టేటప్పుడు నేను ఎందుకు 100 రూపాయలు సినిమాకి ఇవ్వాలి అనుకుంటాడు. ఇప్పుడు ఇదే సినిమా ఒక 5 కోట్లు ఇక్కడ నల్లమల వికారాబాద్ ఫారెస్ట్లో తీసానుకోండి, అంత సంతృప్తి కలగపోవచ్చు. ఇప్పుడు కొంతమంది లాజిక్ లేవదీసి మాట్లాడేవాళ్ళు కూడా రేపు ఏంటి సినిమాని చుట్టేశారు ఇక్కడ ఉందని అనొచ్చు. బట్ ఇలా చూసినప్పుడు ఆ బిగ్ స్క్రీన్ మీద మనకు విజువల్ గ్రాండియర్, న్యాచురల్ లొకేషన్స్ కనబడుతున్నప్పుడు ఆడియన్స్ 2వ శతాబ్దంలోకి తీసుకెళ్తాయి. ఓకే, వాడు అతను ఖర్చు పెట్టే 100-200 రూపాయలు పూర్తి న్యాయం చేసినట్టు అవుతుంది. అది సరే, కన్నప్పగా కృష్ణరాజు గారు అద్భుతంగా నటించారు. మరి మంచు విష్ణు ఈ కన్నప్ప పాత్రలో ఎలా ఒదిగిపోయారా, మరి ఆయన ఎదిగిపోతారా ఈ పాత్ర తర్వాత చెప్పండి. నేను ఇంతవరకు కన్నప్ప పాత్రని 1938లో కన్నప్ప నేర అని తమిళంలో సినిమా వచ్చింది. బట్ ఆ ప్రింట్ ఇప్పుడు అవైలబుల్ కాదు. ఆ తర్వాత మనకు తెలిసిన కన్నప్ప అంటే మన తెలుగు వాళ్ళకి గుర్తు కృష్ణరాజు గారు, అటు కన్నడ ప్రేక్షకులకు కావచ్చు, తెలుగు డాక్టర్ రాజ్కుమార్ గారు. తర్వాత పునీత్ శివరాజకుమార్ గారు కూడా కన్నడంలో చేశారు, శివమెచ్చిదర కన్నప్ప అని సినిమా చేశారు. సో డాక్టర్ రాజ్కుమార్ గారు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, మహా నటులు, లెజెండరీ యాక్టర్స్. వాళ్ళతో విష్ణు గారిని పోల్చడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అయినప్పటికీ విష్ణు గారు తన వయసుకి నటనా పరంగా అంటే ఆయన హీరోగా వచ్చి ఒక 20 ఏళ్ళ ఏంటుంది, బట్ తన ఆ ఎక్స్పీరియన్స్గా మెచ్చి చాలా అత్యద్భుతంగా నటించారు. అంటే ఎంతవరకు మన కన్నప్ప కృష్ణరాజు గారు గుర్తొచ్చారు. ఇక ముందు ఎవరైనా కన్నప్ప కథ తీయాలన్నా, కన్నప్పలా చేయాలన్నా విష్ణు గారు చేసిన పెర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్. ఆ విష్ణు గారు ఒక ఛాలెంజ్ విసిరారు నెక్స్ట్ జనరేషన్కి. ఇప్పుడు వేరే చేసేవాళ్ళు ఎవరైనా దీన్ని దాటి పెర్ఫార్మెన్స్ చేయాలి. సో అలాంటి ఒక ఛాలెంజింగ్గా ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ప్రసాద్ గారు, ఈ సినిమాలో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. అంటే పాటలకు ఎక్కువ స్కోప్ ఉందా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా? లేదు, పాటలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే భక్తిరస చిత్రాలకి పాటలు అనేవి చాలా చాలా ప్రాణం. ఇప్పుడు మీరు అన్నట్టు అంతమంది వచ్చిన భక్త కన్నప్ప కావచ్చు, అన్నమయ్య సినిమా కావచ్చు, శ్రీరామదాస్ కావచ్చు, ఈవెన్ అంతమంది పాండురంగ మహత్యం, లేక భక్త తుకారం, అవును, చక్రధారి, ఏ భక్తిరస చిత్రం తీసుకున్నా పాటలు ప్రాణం అండి. అందులో కన్నప్ప అనే అతనికి శివుడికి ముఖ్యంగా ఇష్టమైన పాటలే. అందువల్ల డెఫినెట్గా ఈ సినిమాలో చాలా అత్యద్భుతమైన పాటలు ఉన్నాయి. అంటే మనం సంగీత దర్శకులు ఉన్నారు కదా, మరి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆయన పెట్టాలి. ఇంకో ఆయన పేరు ఏదో ఉంది, స్టీఫెన్ డెవెస్సీ. ఎక్కడైనా మలయాళం, కేరళ ఆయన. అంటే ఆయన గురించి ఇప్పుడు వాళ్ళకి ఈ తెలియపోవచ్చు మామూలు వాళ్ళకి. ఆయన ఫ్యూజన్ డివోషన్లో ఫ్యూజన్ మ్యూజిక్ అంటే ఒక ట్రెడిషనల్ సాంగ్స్ ఉంటాయి. గణపతి స్తుతి కావచ్చు, గణాధిప అనే పాట ఉంది, శంకర్ మహాదేవన్ గారు పాడింది, మీరు యూట్యూబ్లో చూడండి. దాన్ని రీకంపోజ్ చేసిన స్టీఫెన్ డెవెస్సీ. అంటే న్యూ జనరేషన్ తాలూకు ఇన్స్ట్రుమెంట్స్తో పాత ట్రెడిషనల్ సాంగ్ని రీమిక్స్ చేసిన వ్యక్తి ఆయన స్టీఫెన్ డెవెస్సీ. ఆయన కొన్ని 10-100 యూట్యూబ్లో ఉన్నాయి. అవన్నీ చాలా చాలా పాపులర్. అంటే భక్తి గీతమే కానీ సౌండింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసి ప్రూవ్ చేసుకున్న వ్యక్తి ఆయన. సో అటువంటి స్టీఫెన్ డెవెస్సీ ఈ సినిమాకి దాదాపు అన్ని పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఒక పాట అందించారు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నేను వేరే ఈ విషయం అనవసరం అప్రస్తుతంగానే మొన్న ఎవరో ఒకరు కూడా ఈ విషయం ప్రస్తావించి ప్రశంసించారు స్టీఫెన్ డెవెస్సీ అని. ఆయన జన్మత క్రిస్టియన్ అయినప్పటికీ ఇంత హైందవ భక్తిరస చిత్రానికి అందరూ భక్తి పారవశ్యంలో ఓలలూగేలాగా సాంగ్స్ కంపోజ్ చేశారు. ఇది ఆయన తన డ్యూటీకి చేసిన ఒక ఎక్సలెంట్ సర్వీస్. అంటే మ్యూజికల్గా కూడా ఈ సినిమాకి మంచి అవకాశం వచ్చిన మా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. అవును, ఆ పాట అద్భుతంగా, ఆ పాట చాలా బాగా చాలా మందికి రీచ్ అయింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్స్ చాలా పెంచింది ఆ పాట. కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టుకుని మోహన్ బాబు గారు ఇంత రిస్క్ చేయడం అవసరమని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన సినిమా కదా ఇది, మళ్ళీ ఇంత పెద్ద స్పాన్లో ఈ సినిమా చేయాల్సిన అవసరం ఉందా మోహన్ బాబు గారికి అని కూడా కొంతమంది అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఆయన మహాకవి వాల్మీకి, ఆదికవి వాల్మీకి రామాయణం రాసిన తర్వాత ఆ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎందరెందరో రామాయణాన్ని రాశారు, గేయాలుగా చెప్పారు, నాటకాలుగా ప్రదర్శించారు, సినిమాలుగా తీశారు. దీని గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, ఎవరెన్ని రామాయణాలు చెప్పినా తన నోటమడ తను పలికే రామాయణం వేరు అని. అది అలాగే కన్నప్ప కథ ఇంతవరకు తెలుగులో 2 సార్లు అంటే రాజ్కుమార్ గారు చేసిన శ్రీకాళహస్తి మహత్యం, కృష్ణరాజు గారు భక్త కన్నప్ప, హిందీలో ఒకసారి శివభక్త,
తమిళంలో ఒకసారి వచ్చింది, ప్రింట్ నాట్ అవైలబుల్. అలాగే కన్నడంలో ఇంకోసారి శివమిచ్చేది కన్నప్ప అని ఒక 4-5 సార్లు వచ్చింది. ఆ కథని మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఈ జనరేషన్ చెప్పడం అనేది అటు శివభక్తుడైన మోహన్ బాబు గారు కావచ్చు, ఇది ఈశ్వరాజ్ఞగా భావించే విష్ణు గారు కావచ్చు, దీన్ని బరువుగా భావించాల, ఒక బాధ్యతగా భావించి సినిమా చేశారు. అందువల్ల ఏంటి అంటే మీకు అన్నట్టు మీరు శివభక్త సినిమా చూడండి, భక్త కన్నప్ప చూడండి, రాజ్కుమార్ గారి సినిమాలు చూడండి, ఈ కన్నప్ప కథనాలు వేరేగా ఉంటాయి. ఇక బడ్జెట్ అంటారా, ఇప్పుడు ఆ కాలంలో వాటికి ఆ బడ్జెట్లు అంటే కృష్ణరాజు గారు కూడా అప్పుడు చాలా ఖర్చు పెట్టి తీసినట్టు రియల్ అవుట్డోర్ లొకేషన్లో చేశారు ఆయన. ఇప్పటి ఆడియన్స్కి ఏంటి అంటే ఒక స్పాన్ ఉన్నది స్క్రీన్ మీద, ఆ కళ్ళకి అంత గొప్ప ఐఫిష్ జరగందే ఆడియన్స్ థియేటర్ రావట్లేదు. ఎప్పుడు మొదలైందండి ఇది షూటింగ్ అసలు? ఇది 22 అక్టోబర్లో న్యూజిలాండ్లో స్టార్ట్ అయిందండి. మొన్న లాస్ట్ ఇయర్ షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత మిగిలిన పనులన్నీ జరుగుతున్నాయి. డబ్బింగ్, అటు ఆర్ఆర్, ఇటు గ్రాఫిక్స్ వర్క్లు అన్నీ జరుగుతూ ఉన్నాయండి. మరి కన్నప్ప తర్వాత మీరు ఏం సినిమా చేయబోతున్నారు? అంటే విష్ణు గారు ఒక నిర్మాతగా ఆయనకు రకరకాల ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశారు. అలాగే డాక్టర్ మోహన్ బాబు గారు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్ కూడా ఆయన చెయ్యాలనుకుంటున్నారు. సో వాటి తాలూకు స్క్రిప్ట్ మీద పనిచేయమని నాకు బాధ్యత అప్పగించారు, ఆ పనుల్లో ఉన్నాను. అలాగే నా మిత్రుడు డైరెక్టర్ యోగేష్ కేఎంసీన్ ఆయన నేను కలిసి ఒక కథ రాశాం, హీరోయిన్ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా. అది సంయుక్త మీనన్ గారి హీరోయిన్, రాజేష్ దండా గారు ప్రొడ్యూసరు. ఆ సినిమా ఓపెనింగ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగింది. రెగ్యులర్ షూటింగ్ ఒక మార్చి ఏప్రిల్లో ప్రారంభమవుతుంది. ఇవి నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండి. ఇక కన్నప్ప షూటింగ్ అనుభవాల్లో ఇంకా మీరు ఎవరికి తెలియని విషయాలు ఇంకేమైనా ఉంటే? షూటింగ్లో తెలియని విశేషాలంటే అవన్నీ సినిమాలు ఇంకా ఎందరెందరో ఉన్నారు, అదే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వాళ్ళన్నీ పంచుకుంటారు. అవునండి. సో ఇది టూ ఇయర్లీ. అదే దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక ఇన్సిడెంట్, నా పర్సనల్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను విష్ణు గారు 22 నవంబర్లో ఎప్పుడో వేరే ప్రాజెక్ట్స్ పిలిపించారు 8 సినిమాలకి. వాటి పనిలో ఉన్నాను. కన్నప్ప సినిమా వర్క్ జరుగుతుంది, వేరే రైటర్ ఎవరు, డైలాగ్ రైటర్. కన్నప్ప సినిమా సంబంధించి, కన్నప్ప చరిత్రకు సంబంధించి నాకు తెలిసిన విశేషాలు విష్ణు గారితో షేర్ చేసుకున్నాను. మీకు వీటి మీద బాగా నాలెడ్జ్ ఉంది అంటే, నాకు బాగా ఇంట్రెస్ట్ సార్ ఇలాంటి సబ్జెక్టులు అంటే, మీరు అవకాశం ఇస్తే నేను కంట్రిబ్యూట్ చేస్తాను. తప్పకుండా సార్ అన్నారు. 23 మార్చి 16 నేను తిరుపతి వెళ్ళా ఫ్యామిలీతో దర్శనానికి. తిరుమల దర్శనం అయిపోయింది, శ్రీకాళహస్తి ఫ్యామిలీతో బయలుదేరుతున్నాను. ఇలాగ విష్ణు గారి నుంచి ఫోన్, నేను యూనివర్సిటీలో ఉన్నా మీరు రండి అని. సో వెళ్ళా, ఫ్యామిలీనేమో గుడికి పంపించే శ్రీకాళహస్తి టెంపుల్కి నేను విష్ణు గారిని కలిసా. మార్నింగ్ అనుకున్న మీటింగ్ ఈవినింగ్ వరకు సాగింది. ఈవినింగ్ మీరు మోహన్ బాబు గారిని కలుద్దని ఆయన తీసుకెళ్లారు. మోహన్ బాబు గారు, ప్రసాద్ మీ గురించి విన్నాను, సో కన్నప్ప సినిమా మీరు రాయండి అన్నాడు. సో నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి సర్ప్రైజ్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్, చాలా ఆనందపడ్డా. కన్నప్ప లాంటి ఒక ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. ఒక్క క్షణం బాధ ఏంటి అంటే, అరే శ్రీకాళహస్తి దర్శనం చేసుకోలేకపోయాను అన్న బాధ అనిపించింది. అదే చెప్పారు కదా చివరికి. చివరికి ఏమైంది అంటే, అప్పటి నుంచి నాకు శ్రీకాళహస్తి వెళ్ళడం కూడా కుదరలేదు. మన మహాశివరాత్రి రోజు మోహన్ బాబు గారు, విష్ణు గారు, డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారు, ఇంకా మిగిలిన కొంతమంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కలిసి మహాశివరాత్రి నాడు శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్ళాం. నేను ఆ రోజు మిస్ అయిపోయిన దర్శనం ఈ రోజు నాకు లభించింది. అది కూడా కన్నప్పగా నటించిన విష్ణు గారు, మోహన్ బాబు గారితో కలిసి ఆ దర్శనం అనేది ఒక మర్చిపోలేని అనుభూతి. అంటే బహుశా పరమేశ్వరుడు లీల ఏంటి అంటే, నువ్వు మామూలుగా దర్శనం రావద్దు, కన్నప్ప అనే సినిమాకి ఒక మారేడాకుల, శివ పూజలో ఒక మారేడాకుల నువ్వు ఏం చేయగలవు అది చేశాకే నా దర్శనం నీకు లభిస్తుందని శివుడు చెప్పినట్లుగా నేను భావించాను. అది నా పరంగా నేను మర్చిపోయిన ఒక అద్భుతమైన అనుభవం అండి. మరి ఇలాంటి సినిమా మన దర్శకులు చాలామంది ఉన్నారండి. ముఖేష్ కుమార్ సింగ్ గారు ఎందుకు అనుకున్నారు అంటే, ఇప్పుడు చూసిన పాన్ ఇండియా సినిమాలు నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాజమౌళి గారు కావచ్చు, ప్రశాంత్ నీల్ గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు. కానీ ఇది ఒక పౌరాణిక గాథని ఒక సెన్సిబుల్గా చెప్పాలి. దానికి ఏంటంటే, ముఖేష్ కుమార్ సింగ్ గారు అనే మహాభారత్ సీరియల్లో చాలా ఎపిసోడ్స్ షూట్ చేసిన వ్యక్తి. ఆయనకి పురాణాల మీద, చరిత్ర మీద చాలా పట్టున్న వ్యక్తి. పర్సనల్గా కూడా ఆయనకు దైవభక్తి ఎక్కువ, చాలా నియమనిష్టలతో ఉంటాడు ఆయన. సో అలాంటి వ్యక్తి అంటే ఆ మహాభారత్ లాంటి సీరియల్ తీసిన వ్యక్తి ఈ కథకి న్యాయం చేస్తాడని అనిపించి మోహన్ బాబు గారు ఆయన పిలిపించారు. నిజంగానే ఆయన ఈ కథలో ఈ డ్రామాకి ఓవర్ మెలో డ్రామా కాకుండా చాలా సెన్సిబుల్గా ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా ఆయన సినిమాని తీశారు. ఓకే, మీరు ఆల్రెడీ డబ్బింగ్ విషయంలో కూడా పర్యవేక్షించారని తెలిసింది మాకు. ఓవరాల్గా ఈ సినిమా చూసి ఉంటారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను విష్ణు గారితో మాట్లాడుతున్నప్పుడు కన్నప్ప సినిమా గురించి ఆయన ఒక మాట చెప్తుండేవాళ్ళు.
కన్నప్ప సినిమా క్లైమాక్స్ నా కళ్ళ ముందే ఉంది. నేను ఎలా చేయాలో నాకు తెలుసు ప్రసాద్ గారు. దానికి ముందు కన్నప్ప ఎలా బిహేవ్ చేస్తారో ఆలోచిస్తున్నా అని. నేను ఒక క్షణం షాక్ అయ్యా. ఈయనేంటి కొంచెం ఓవర్ ఎగ్జైటింగ్గా మాట్లాడుతున్నారు, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వాలా, స్క్రిప్ట్ పూర్తి కాల, అప్పుడే క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ ఈయన ఎలా మాట్లాడుతున్నాను అనుకునేవాడు. కానీ వన్స్ స్క్రీన్ మీద నేను అది చూసిన తర్వాత ఆయన చెప్పింది అక్షర సత్యం. అంటే ఆ పాత్రలో మమేకమై దానిలో ట్రావెల్ అవుతూ వచ్చాడు ఆయన. చూసినప్పుడు కన్నప్ప తప్పితే విష్ణు గారు కనపడలా. ఇది అతిశయోక్తి కాదు. రేపు సినిమా చూసిన ఎవరైనా కూడా ఆ సన్నివేశం వచ్చేటప్పటికీ ఆయన ఇన్వాల్వ్ అయిపోయిన దొరికి కళ్ళమ్మ నీళ్ళు వచ్చి తీరతాయి. ఇది నేను 7 నిమిషాలు ఈ సినిమా చూసాను. చూసిన ప్రతిసారి నా కళ్ళమ్మ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య హిందీ కొంతమందికి చూపించారు. చూసిన వాళ్ళు కూడా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు క్లైమాక్స్ చూసి. సో అంత అత్యద్భుతంగా పెర్ఫామ్ చేశారు విష్ణు గారు. ఇంకోటి అండి, ఈ మధ్యకాలంలో చాలా వరకు హిందుత్వ కాన్సెప్ట్తో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు చావా వరకు కూడా, కాశ్మీరీ ఫైల్స్ దగ్గర నుంచి చావా వరకు కూడా రకరకాల కార్తికేయ నుంచి ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అంటే ఇది ఏమైనా వర్కౌట్ అవుతుందని ఉద్దేశంతో ఇలాంటి చేస్తున్నారా, లేకపోతే అసలు ఏంటి? కాదు. ఇప్పుడు కన్నప్ప ఇప్పుడు మన పాన్ ఇండియా సినిమా ట్రెండ్ కూడా రాకముందు నుంచి కన్నప్ప కథ చేయాలని విష్ణు గారు అనుకున్నారు. ఇప్పుడు బాహుబలి 2015లో వచ్చింది, 2017లో బాహుబలి 2 వచ్చింది. ఇప్పుడు చావా, హనుమాను, లేక అంతమంది కాశ్మీర్ పైసలు, ఇంకో వేరే సినిమాలన్నీ మాట్లాడుతున్నారు. కానీ లేక కాంతారా, దానికన్నా ముందు 2016-17 నుంచి కథతో ట్రావెల్ అవుతున్నారు విష్ణు గారు. సో ఇది పాన్ ఇండియా సినిమా అవుతుందని చెయ్యాలని కాదు, ఈ కథ మీద పాత్ర మీద మమకారం కొద్ది ఆయన సినిమాని ఇలా తీర్చిదిద్దారు. ఇంకొకటి ఏంటంటే ఈయన సినిమా జరిగిన మార్కెట్ కూడా దానికి అనుగుణంగా మారింది. అంటే ప్రేక్షకులు కూడా ఏంటి అంటే ఒక కమర్షియల్ యాక్షన్ సినిమాల్లో ఎంత ఇష్టపడుతున్నారో దాన్ని అవే కాకుండా మన చరిత్ర, మన మూలాలు, మన సంస్కృతికి సంబంధించిన కథలు తెలుసుకోవడానికి, వాటిని ఓన్ చేసుకోవడానికి ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఎన్ని భాషలో మాత్రం రిలీజ్ అవుతుంది ఇది తెలుగుతో పాటు హిందీలో, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఒకేసారి ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. దీంతో పాటు ఇంగ్లీష్లోకి డబ్ చేసి వరల్డ్ వైడ్ రిలీజ్ చేసే ఉద్దేశంతో విష్ణు గారు ఉన్నారు. అలాగే జపనీస్ లాంగ్వేజ్లో కూడా డబ్ చేయబోతున్నారు. సో ఇంకా మరి ఎన్ని భాషల్లోకి వస్తుందో తెలియదు. కానీ అంటే ప్రతి ఒక్కళ్ళకి మన తెలుగు నేల మీద వెలిసిన ఒక మహాభక్తుడి కథ, శ్రీకాళహస్తి చరిత్ర ప్రపంచానికి చాటి చెప్పాలనేది మోహన్ బాబు గారి సంకల్పం, విష్ణు గారి సంకల్పం. అయితే ఇక్కడ ఇంకో డౌట్ ఉంది. ఈ మధ్యకాలంలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటే వస్తున్నాయి. కన్నప్ప కూడా దీనికి సీక్వెల్ ఉండే అవకాశం ఉందా? లేదు, ఒకటే పార్ట్. ఎందుకంటే కన్నప్ప శివాక్యం చెందడంతో కథ ముగిసిపోతుంది, దాన్ని పొడిగించే అవకాశం లేదు. ఇప్పుడు ఈ కథని ఒకవేళ కావాలంటే మీరు అన్నట్టు కథ ఒక చోట ఆపేసి సెకండ్ పార్ట్ కూడా చేయొచ్చు. అది ఆడియన్స్ పూర్తి సంతృప్తి ఇవ్వదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో పూర్తి కథ చెప్పరు, కొన్ని హైలైట్స్, కొన్ని ఎపిసోడ్స్ చెప్తారు. పూర్తిగా మీరు ఆకలితో ఉన్నవాడికి పూర్తిగా భోజనం పెట్టకుండా కొంత పెట్టి విస్తరలాగేసినట్టుగా ఉంటుంది పార్ట్ 1, పార్ట్ 2 అంటే. మొత్తానికి పూర్తి సినిమా సంపూర్ణమైన సంతృప్తికరమైన సినిమా ఇది కన్నప్ప. షట్టర్ సోపేత ఇందులాగా అంతే. దీనికి పార్ట్ 2లు, పార్ట్ 3లు, మళ్ళీ మిమ్మల్ని ఆడియన్స్ని ఎదురు చూపులు చూడాలు, లేక వేరేలాగా మాయ చేయడాలు ఏమి ఉండవండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ హేమసుందర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.